పట్టుకో వస్తలేదు కెమెరా మహారాజు గాతల్ల చంద్రబాబు మాదేవి అయ్యో కడుపుల కడుపుల బిడ్డలకి రాజన్న గుడి దగ్గర వచ్చిండు రాజన్న గుడి దగ్గర వచ్చి దేవుడా ఎంలాడ రాజన్న అయ్యో భార్య భర్తల గుళ్ళు పూయలు ఇస్తాడు ఎప్పుడు ఇవాళ ఈ రోజు నాడు అయ్యో పూయలు ఎట్లా ఎత్తుండరు భార్య భర్తలు అయ్యో పోలో శంకరా రాజన మెచ్చలేదు ఆడికెళ్ళి కొండగట్టు వజ్జన కూడా మొక్కిర్రు తిరుపతి తీరంగా భద్ర శరణాక దేవుడు వచ్చి పిల్లలు ఇస్తలేడు వాళ్ళకు చంద్రబాబు కొసగొట్టి బండ్ల తర్వాత వచ్చిపోతున్నది అయ్యా మా వంతుల భగవంతుడు లేడా మా వంతుల దేవుడితో మాకు సంతానం కాదా అనుకోని భార్య భర్తలు కలకల 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 కన్నీరు తీసుకుంటారా ఊగా ఎండలు ఊపి కొడుతున్నాయి బాగా పళ్ళు వెళ్ళి హారతి కొడుతున్నాయి ఎండల్లో ఏసారి పోదాం కాయలు కొట్టి కడసిన పోతుంటే భార్య భర్తలు అన్నావో దేవుడా నారాయణ భార్య భర్తల పోతుంటే కొడుతున్నాయి మగ పొలు వెళ్ళి భారతి కొడుతున్నాయేమో నడిచిన కాళ్ళకు పక్కలు కొడుతున్నాయి ఊపిన చేతులకు ఉలుగుతున్నాయి వాళ్ళకు భార్య భర్తలు పోతుంటే చూడు పొవంగా అవరారా ఎన్నుడు ఏ తాతలు పెట్టిన గుళ్ళవి అడబట్ట 3 సోమేసిన గుళ్ళు కనబడుతున్నాయి ఏ పిల్ల ఏ దేవుడు తెలియదు ఏ పుట్టలో ఏ చేతులు ఉండదు ఎవరి ఆత్మలు ఏముంది ఎవరికి అర్థం కాబోదు పడబట్ట గుళ్ళ కాడికి వచ్చారు ఒక భార్య భర్తలు చూడు భార్య భర్తలు 3 గుళ్ళ కాడికి వచ్చారు మనం ఏం దేవుడు మెచ్చలే ఇలా పడబడ్డ ఎవరు పెట్టిన గుళ్ళు ఇవి 3 సహేన గుళ్ళు ఉన్నాయి ఈ గుళ్ళు కడదామని గా భార్య భర్తలు ఈ గుళ్ళు కట్టబట్టిరమ్మా దేవుడు పడబట్టే గుళ్ళు దేవుడి 3 గుళ్ళు కడుతున్నారు వాళ్ళు ఆ గుడి లోపల చిలుకల బియ్యం ఉన్నది కాకల బియ్యం ఉన్నది చిలుకల బియ్యం ఎత్తి పోసిర్రు వాళ్ళు కాకల బియ్యం ఎత్తి పోసి గుడి లోపల లింగాలు నిలిపిర్రు గుడి ముంగడు రాజకంబాలు కాడికి వచ్చి
నాదాని వల్ల ఈ దేవుడు ఎదుర్కొంటూ ఏడుకుంటాము ఇలా భగవంతుడే వచ్చి మన జిల్లాడు దేవుడే వచ్చి మన కొడుతుంది అయ్యా రమణ దేవుడా వేడికి వచ్చినారు అయ్యా మా కడుపు లోపల మా కొడుకు లేరు మాకు బిడ్డలు లేదు అమ్మన్న పిలుపు వాళ్ళు వెళ్ళలేదు బాబుల పిలుపుల పిల్లలు లేడు మాకు కొడుకులే దేవుడు మాకు బిడ్డలు ఏవయ్యా అని 5 చాల పూతలు ఎలకిర్రు వాళ్ళు ఆ పూతల మీద మొదలుపెట్టి అయ్యా సరస్సులు పట్టుదారే అమ్మరారా ముక్కులు పోసి పరమాత్మ తోటం చేసి అయ్యా పరమేశ్వర ఎక్కడలో దేవుడని గుడిపేటికి వచ్చి ఆ కులకాడికి వచ్చి ఇద్దరు భార్య భర్తలు ఎప్పుడు మమ్మల్ని ఎత్తుకొని సొస పట్టుకున్నదాక పంచక 11 రోజులు ఎప్పుడు సొస పట్టిందో అధికారంలో రక్తవసం ఉంటే ఒక పిక్క లోపలికి వస్తున్నది పిక్కలకి రక్తం అడవిలో చిన్న 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 కడుపు లోపలికి వచ్చి నోటి గుట్ట రక్తం రక్తుంటే అయ్యా మన దేవుడు మన భక్తి మెచ్చలే దేవుడు మన వరం మెచ్చలేదు ఈ గుళ్ళు ఉండేందుకు లింగాలు ఉండేందుకు ఎత్తుకున్న తర్వాత గుండు చేత పట్టి గుండు బీడికి లింగాలు తలచేసి వలగొట్టుకొని చచ్చిపోదామని లింగముల్లో బేడికి పోతుంటే స్వయంటి కొండ మీద గంట ఉడుకుని భగవంతుడు లోకాల రంగమయ్యా భగవంతుడు ఎట్ట భార్య వెళ్తున్నది రామ రామ లోకాల రంగమయ్యా కైలాసపతి కళ్ళతో చూసిండు ఓ పెద్దలారా అయ్యో తమ్ముడ బ్రహ్మదేవా తమ్ముడ ఇష్టమూర్తి ఇంటికి వస్తే ఒకసారి దాతమ్మ తమ్మి ఇష్టదేవుడా తమ్ముడ బ్రహ్మదేవా ఏ ఉత్తరాన్ని ఉరవలేదు దక్షిణాన్ని మెరవలేదు ఉన్న కురువున వర్షము నా సంకబల్ల నిండింది ఈ అయ్యల కన్నీరా అచ్చల కందిరా ఒకరి కన్నీరు చూసుకోని అంటున్నా అన్నయ్య వంగి చూసుకో కూడా ఏమవుతుంది నా బామ్మలు రావడుతుంది కాబట్టి బామ్మలు కాదు మమ్మల్ని విత్తే కాబట్టి ఆ మాట అన్నా తమ్మి అన్నయ్య సరే అయితే 3 గంటల వాడి ముడేసినప్పుడు నువ్వు మాకు 2 గంటలు మాకు 3 గంటలు నీకు మరి వరిచేతుల వైకుంఠం బట్టి అజల కన్నీరా ఆచర్ల కన్నీరా కాపల కన్నీరా గొల్ల కన్నీరా ఎవరి కన్నీరా ఒక చూడు అన్నయ్య అలా లోకాల సఖ్యత కైలాసవాది కూర్చుంటే తంగమయ్యా కొన్ని రూపులెత్త తంగమయ్య పండుగ పావుల పడు తంగమయ్యేది ఆ లోకాల శంకరుడు అయ్యో పాలల్లో పంచకట్టలు అడిగిండు సిట్కి నీళ్ళు పోతాడు సిద్ధం ఆపిండు అయ్యల కండి అని ఆయన చేతులంజనములు పెట్టుకొని ఆ చూసే వారికి తమ్ముడ బ్రహ్మదేవా తమ్ముడ ఇష్టదేవా ఇది మొత్తం కిలేరే వచ్చింది అంటున్నా ఏం కిలేరు తమ్ముడా బ్రహ్మదేవా అయ్యల కండ్రు కాదు అచ్చల కండ్రు కోమట్ల కండ్రు కాదు తమ్మి ఆ చంద్రశీల పట్టవేలే రారాజు చంద్రశీల మహారాజు చంద్రశీల భార్య అమ్మవారు చంద్రవతి ఏటి మీద ఎట్ల మంది ఉంది పాటి మీద పసుల మంది ఉంది చిన్న గుట్టలో చిన్న దగ్గర మంది ఉన్నది పెద్ద గుట్ట మీద పెద్ద దగ్గర మంది ఉంది అష్టలగర మంది మత్తుకుంది గాని అయ్యా ఆ ఎందుకు కోరిందో అడవి పోయిరమ్మంటావా ఆడదాకా పోయిరాకపోతే తప్పదుగా దేవతలకు పోయిరమాట లోకల దంగమయ్యా ఎట్లా పోతా ఉన్నాడయ్యా ఆలోక విడిచిపెట్టి భూలోకలకి లెక్కలంతా కట్టుకొని ఎట్లా పోతున్నాడు అయ్య దంగమయ్యా అది చూడు దంగమా
కడిగలు మేడల్లా ఎవరమ్మా మేడల్లా? అమ్మా భక్తులారా ఎప్పుడు గంట కొడుతూ బొమ్మతో గడగడ గంట సంతోషం కోరుతుంది. శంకరప్పుడు వెళ్ళది శంకరప్పుడు వెళ్ళది తల్లి అగదుడు గమరాధకారి చంద్రమతి చంద్రశీల మహారాజు బుల్లకాడికి వచ్చి ఎప్పుడు శ్వాస పట్టిండు భగవంతుడు దేవుడు అప్పుడు మరి దేవుడు ఇరుపు వచ్చిండు దేవుడి కళ్ళ తోడు చంద్రవాది దేవి భక్తులారా వచ్చిన భగవంతుడికి ఈ దేవుడే కావచ్చు భార్య గంట ఉంది 3 నిమిషం ఉన్నదని భార్య సంస్కృతం చేస్తూ అతడు దేవుడు మీటికి వచ్చి 2 పాదాలు అయ్యా పాదాలు కలగబట్టు నారాయణ అయ్యా మాకు కొడుకులు కావాలి మాకు బిడ్డలు కావాలి చంద్రబాబు కలిగింది చంద్రబాబు దేవి ఎప్పుడు వరకిందో ఆ భగవంతుడు శంకరుడు బాగా ఓ తల్లి అయ్యా అమ్మా మీరు చంద్రశీల భక్తవేలే నీ నెత్తికి తోడు నిలవడగాడు మీ భర్త చంద్రశీల మహారాజు నీ పేరు చంద్రవతి కడపల కొడుకులు లేక కడపల బిడ్డలు లేక అపరాత్రియాలు నిద్రపుత్రుల సంవత్సరం పెట్టావా తల్లి నీకు ఎంతమంది కొడుకులు కావాలి ఎంతమంది బిడ్డలు కావాలంటే 12 లక్షల వరకు కట్టం ముట్టండి ఎంతోమంది మరైపోతున్నారయ్యా 10 మంది బిడ్డలను 10 మంది కొడుకులను అంటున్నావు నీవు 10 మంది కొడుకులు 10 మంది బిడ్డలు ఇస్తావా ఇచ్చిపోవడనే అయ్యా నీ వరణ నాకు అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారు నాకు ఎంతమంది కొడుకులు ఉన్నారు చెప్పాలంటే భగవంతు చంద్రబాబు వలికింది అమ్మ నీకు 10 మంది కొడుకులు వద్దు 10 మంది బిడ్డలు వద్దు నీ తోడునాడు నీకు 2 కొడుకులు మీ తోడు బిడ్డ ఫలమిత్తా నేను కొడుకులకి పుడతారు నీకు బిడ్డలు పుడతారు కానీ ఆ కొడుకులు పుట్టిన 3 రోజుల్లో బిడ్డ పుట్టిన 3 రోజుల్లో వాళ్ళు కట్టావు కానీ వాళ్ళ కని భూమి మీద ఎత్తవే అమ్మా నువ్వు కొడుకులు కావాలన్నావు బిడ్డ నువ్వు బిడ్డలు కావాలన్నావు చంద్రవతి నీకు 2 కొడుకుల బలం ఉన్నది బిడ్డ నీకు 1 బిడ్డ బలం ఉన్నది కానీ 3 బలాలు ఇస్తాడు బిడ్డ వాళ్ళని గంట పడి నా బిడ్డ కని భూమి వేసి నీ బాణం పోతుంది అమ్మా అబ్బా చంద్రబాబు దేవి 3 రోజుల్లో వాళ్ళని గంట భూమి మీద ఎత్తు వాళ్ళ కన్న బమ కూడా నువ్వు చూడవు రేపు వాళ్ళ బిడ్డల బేమ నువ్వు చూడవు కొడుకుల బమ చూడవమ్మా అని భగవంతుడు లోకాల శంకరు నోట వలికింది చంద్రబాబు దేవి ఏమన్నా చూడు అయ్యా దేవదంగం అయ్యా ఇవాళ కందరి కడపన్న కావాలి కట్టింది బట్టలు కావాలి కాళ్ళ మీద పడ్డ ఒక వైలు కావాలంటారయ్యా అయ్యా ఇవాళ ఈ రోజు నాడు అయ్యా ఇవాళ ఈ రోజు నాడు భూలోకల ముందు మీద సామాన్య సంబరం ఉంది ప్రజలకు బతుకంటే భయం ఉంది ఇవాళ ఈ రోజు నాడు నాకు కొడుకులు పుడితే నాకు బిడ్డ పుట్టిన నేను కన్నది కడప కావాలి కట్టిన బట్ట కావాలని నా పనం పిల్ల పర్వాలేదు కానీ ఇవాళ నేను వాడి బిడ్డలు కట్టినా ఇక్కడ కొడుకులు కట్టి నేను రేపు వల్ల పెద్దలు కొత్తుంది పెద్దరాయ్యా వాళ్ళకొత్తుంది బతుకమ్మ పండుగ బొడ్డమ్మని తీసుకుని నా బిడ్డ లోపలికి పోతుంటే వీళ్ళు ఎవరు బిడ్డ హట్టు చంద్రబాబు బిడ్డ అంటే అది సత్యజీవి స్వర్గబాబునయ్యా ఇలా అడవిలేని సావదావరాదు 0 లెక్క పడరాదు
అతివాడ ఏడ్చేది రానే అవ్వ. అయ్యా కొడుకులు ఇవ్వలేదు ఓ దేవుడా, అగింటలు ఇవ్వలేదు ఓ దేవుడా. అయ్యా సంగమయ్యో అయ్యా కోరిన కొడుకు బలము నాకేమవు. అయ్యా అయ్యో ఇలా నా కొడుకుల బలమి బిడ్డ బలమి నువ్వు ఎప్పుడు రమ్మని నేను వస్తా. బొల్లితో వైకుంఠమయ్యా కంపోసరి అనుకుంటా నీ వల్ల తప్పకుండా వస్తాను. అయ్యా దేవా అమ్మా చంద్రవతి, నువ్వు ఎప్పుడు రమ్మని అప్పుడు వస్తా. అమ్మా చంద్రవతి, నువ్వు కన్నదాన్ని కావాలి పెంచదాన్ని కావాలి. ఇస్తా అమ్మా చంద్రవతి, కన్నదాన్ని కావాలి పెంచదాన్ని కావాలి. ఇద్దరు కొడుకులకు బిడ్డను ఇస్తున్నా. నీ కొడుకు పుట్ట 3 రోజులల్లా, నీ బిడ్డ పుట్ట 3 నెలల్లా నువ్వు ఖచ్చితంగా పొందుతో కైలాసం వస్తుంటే ఇద్దరు కొడుకుల్ని ఒక బిడ్డను ఓడి చెప్తారమ్మా అంటున్నా. ఖచ్చితంగా చేతులు చేస్తావా పక్క పక్క ఎత్తావా? అలా లోకాల శక్తులు కైలాసపాతి అయ్యా కంకగొట్టవాడు బంటు లోకాల శక్తులు చేతులు చేసి పక్కవుతాడా? అయ్యా లోకాల శంకరుడు కైలాసపాతి ఇప్పుడు ఆయన తీసుకుంటూ ఆ కనుక ఉట్ట మాడి పండు ఇద్దరు ఉడుకులు ఉట్టాలి. ఒక బిడ్డ ఉట్టాలని అమ్మ చిన్నవాతి కాకి పిల్లలే అందులో మొయ్యాలి అంగి ఆపినట్టు నీకు పలవెత్తనమ్మా ఓ చంద్రవాతి. మీ మరిదేనా? ఏం పేరు మీ మంచి పేరు? మా మడిదీనా మీ మంచి అంటే కాదు మీ మనవరాలు ఏమంటుందో కొంచెం మైక్ దగ్గర చెప్పు. మైక్ అన్నది ఒక కూర్చున్నా మడిది నువ్వేమంటున్నావు బావా మూసినాక నువ్వేమన్నా లేకపోతే కాకి పిల్లలు అమ్మా దోషాలకు ఇచ్చినావు కదా అమ్మ ఏం చెప్తున్నావు? కొంగు అప్పుడు నీకు నాకు కొంటరికం అవుతుంది, దోషలు పట్టుకున్నా, నీకు నాకు దోషం అవుతుంది, కోడి పట్టుకున్నా, నీకు పానం ఒలికిపోతుంది. అవరాలు మీ భావన అట్లా కూడా ఉన్నావానే? చంద్రవాతి కాకి పిల్లల కళ్ళ ముయ్యాలి పుట్టే బాగుంటుందా? ఓ చంద్రవతి, అమ్మా చంద్రవతి, నేను లోకాల శంకరుని కైలాసపాతుని గరణ గంటని లోకాల దంగమైని కాకి పిల్లలే కళ్ళు ముయ్యాలే పుట్ట పేరవలే అంగిలి ఆపట్టుంటే అమ్మా నీ అంగిలప్పుడు పని పెడతా. అదే చూడు దంగ ఇద్దరు కొడుకులు కొట్టాలి, ఒక బిడ్డ కొట్టాలి సంగమయ్యా. గనగొట్ట 3 పనులు అంగినప్పుడు మాడి పనులు నీ ఒడిలో పడేస్తున్నా. ఇద్దరు కొడుకులు కొట్టాలి, ఒక బిడ్డ కొట్టాలి. కళ్ళు మూసింది బిడ్డ వెళ్ళవరా వంగిల్లో పడిపరం ఎప్పుడు వేసిండు దేవుడు.